Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఏపీ కోర్ట్ జాబ్స్ కి సంబంధించి ఇంగ్లీష్ క్లాసెస్ లో భాగంగా ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 6 యొక్క ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నాం అన్నమాట. ఓకేనా? చూడండి స్టూడెంట్స్, కొంచెం మనకు గ్యాప్ అనేది వచ్చింది. ఎందుకంటే వొకాబులరీ వీడియోస్ చేయడం వల్ల మీకు కొంచెం గ్యాప్ అనేది ఇచ్చాను. వొకాబులరీ చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఫ్రీ వొకాబులరీ సిరీస్ అనేది స్టార్ట్ చేశాం కదా. ఇది కోర్టు జాబ్స్కి, ఓకేనా, ఎస్ఎస్సి జాబ్స్కి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో మీరు కోర్టు జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వొకాబులరీ అనేది మనకు ఈ కోర్ట్ ఎగ్జామ్స్లో చాలా క్వశ్చన్స్ అనేవి వొకాబులరీ నుంచి వస్తాయి. కాబట్టి మీరు ఆ వీడియోస్ అన్నీ చూడండి. ఓకేనా? వొకాబులరీ సిరీస్లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అనేది కంప్లీట్ చేశాను ఇప్పటి వరకు. ఆ వీడియోస్ 3 వీడియోస్ క్లియర్గా చూసుకోండి. తర్వాత నేను చేసే వీడియోస్ కూడా అన్నీ చూడండి. ఓకేనా? కాబట్టి ఇదండి. అయితే మీకు ఈ క్లాస్ 6 యొక్క ఎక్స్ప్లెనేషన్లో మీకు ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. రైట్? ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్తూ కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? అయితే సో మీ అందరి కోసం నేను ఒక ఆఫర్ అనేది, ఓకేనా, మన యాప్లో ఆఫర్ అనేది తీసుకొచ్చాను స్టూడెంట్స్. ఆ ఆఫర్ ఏంటి అంటే, క్వశ్చన్స్ వెళ్ళే ముందు ఆఫర్ ఏంటి అంటే 99 రూపీస్కే ఆఫర్ అనేది తీసుకొచ్చామండి. మనం ఇప్పుడు దాదాపుగా ఒక 15 రోజులు మాత్రమే మనకు ఎగ్జామ్కి టైం ఉందన్నమాట. ఓకేనా? అదే ఎండ్ డేట్ వరకు తీసుకుంటే మొత్తం మనకు 20 రోజుల వరకు టైం ఉంది అండి, ఆగస్టు 24th. ఓకేనా? అయితే మీకు చాలామంది స్టూడెంట్స్ నన్ను రిక్వెస్ట్ చేయడం వల్ల సో 24th ఆగస్ట్ వరకు వ్యాలిడిటీ తోటి మీకు ఈ కోర్టు జాబ్స్కి సంబంధించిన కంప్లీట్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి ఓన్లీ 99 రూపీస్కే ఆఫర్లో ఇస్తున్నాం అన్నమాట. ఓకేనా? ఓన్లీ 99 రూపీస్కే ఇస్తున్నామండి. ఇది మీకు ఆఫర్లో పెట్టాము. సో ఆఫర్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. ఎక్కువ రోజులు మనం ఆఫర్లో పెట్టాము కాబట్టి ఆఫర్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి ఇది. ఓకేనా? సో 24th వరకు ఈ క్లాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. రైట్? సో మీకు ఏంటంటే 99 రూపీస్కే ఉంటుంది. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకేనా? మన బుక్ కావాలంటే కూడా బుక్ తీసుకోండి. ఓకే? సో బుక్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్లో వెళ్ళి అడగండి, వాళ్ళు తెప్పిస్తారు. ఓకే, మాకు బుక్ కావాలని చెప్పండి, తెప్పిస్తారు. ఇంకా తెప్పట్లేరు అన్నప్పుడు మీరు ఈ నెంబర్ కాల్ చేసి ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటే మేము బుక్ అనేది పంపించేస్తాం. ఓకేనా? ఇంకా లైట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్. ఓకే, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీకు ఇందులో గ్రామర్ క్వశ్చన్స్, వొకాబులరీ క్వశ్చన్స్ అన్నీ కలిపే ఉంటాయండి. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఓకేనా? సో ఇది మనకు ప్రీవియస్ క్వశ్చన్ అండి ఇది కూడా. రైట్? చూడండి, సో మీకు ఏంటంటే ఈ క్వశ్చన్ సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో ఒక బ్లాంక్ ఇచ్చాడు. ఆ బ్లాంక్ని ఎలా ఫిల్ చేయమంటుండంటే అదే సెంటెన్స్లో ఒక వర్డ్ ఇచ్చాడండి, వర్డ్ని అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క యాంటోనిమ్ తోటి ఆ బ్లాంక్ ఫిల్ చేయమంటుండండి. అంటే సింపుల్గా ఏమంటుండంటే అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క యాంటోనిమ్, ఆపోజిట్ వర్డ్ ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఉంటాయి కదా వొకాబులరీలో. సినోనిమ్స్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్, యాంటోనిమ్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్. రైట్? కాబట్టి ఇక్కడ యాంటోనిమ్, అప్సెట్ అనే వర్డ్కి యాంటోనిమ్ అడుగుతున్నాడు అనమాట. రైట్? అయితే చూడండి వర్డ్స్ ఇక్కడ. సో మనం రిమైనింగ్ వర్డ్స్ తీసుకుంటే అప్సెట్ అంటే, ఓకే, అప్సెట్గా ఉండడం అంటే మీనింగ్ ఏంటంటే కొంచెం డల్గా ఉండడం అంటూ ఉంటాం, అంటే యాంగ్జైటీగా ఉండడం అంటూ ఉంటాం. ఓకేనా? మరి ఇప్పుడు ఇక్కడ డిస్ట్రెస్ అంటే మీనింగ్ ఏంటి? డిస్ట్రెస్ అంటే సాడ్. ఓకేనా? డిస్ట్రెస్గా ఉండడం అంటే మీనింగ్ ఏంటండి? సాడ్గా ఉండడం అంటూ ఉంటాం, బాధతో ఉండడం అంటూ ఉంటాం, డల్గా ఉండడం అంటూ ఉంటాం. ఓకేనా? నేను ఆల్రెడీ మీకు 2nd క్లాస్లో చెప్పాను సాడ్నెస్. ఓకేనా? సాడ్నెస్ మీనింగ్ చెప్పానండి. సో మీరు డిస్ట్రెస్ అనే వర్డ్ కూడా యాడ్ చేసుకోండి అక్కడ. డిస్ట్రెస్ అంటే బాధగా ఉండడం అంటూ ఉంటాం. రైట్? మరి అప్సెట్ అనే దానికి ఇది ఏమవుతుంది? సినోనిమ్ అవుతుంది కాదు, ఆన్సర్ కాదు. ఓకేనా? నెక్స్ట్ పర్టర్బ్డ్. చూడండి, పర్టర్బ్డ్ అన్నా నెక్స్ట్ అప్సెట్ అన్నా సేమ్ మీనింగ్ అనమాట. అంటే ఏదో ఒక యాంగ్జైటీ తోటి ఉండడం, మెంటల్గా సో డిస్టర్బ్ అయ్యి ఉండడం అనమాట. రైట్? కాబట్టి ఇక్కడ మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఉండడం అంటే పర్టర్బ్డ్ అవుతుంది. కాబట్టి సినోనిమ్ అవుతుంది, ఆన్సర్ కాదు. డిస్టర్బ్డ్ అన్నా సరే మనకు సినోనిమ్ అవుతుంది, ఆన్సర్ కాదు. మరి ఇప్పుడు అప్సెట్గా ఉండడం అంటే కొంచెం బాధతో ఉన్నట్టు ఉండడం, దానికి ఆపోజిట్ ఏంటి? కొంచెం హ్యాపీగా ఉండడమే కదా. కాబట్టి ఎలేటెడ్. చూడండి ఇక్కడ ఎలేషన్ అంటే మీనింగ్ ఏంటండి? హ్యాపీనెస్. ఎలేషన్ అంటే మీనింగ్ ఏమొస్తుంది మనకు? హ్యాపీనెస్ అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఎలేషన్ అంటే మనకు హ్యాపీనెస్ అన్నమాట. ఓకేనా? హ్యాపీనెస్. కాబట్టి సో మనకు అక్కడ ఎలేటెడ్ అంటే హ్యాపీగా ఉండడం అని, అప్సెట్ అంటే కొంచెం సాడ్నెస్ తోటి ఉండడం, దానికి ఆపోజిట్ ఏం తీసుకోవచ్చు మనము? ఎలేటెడ్ అనే వర్డ్ తీసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. హిస్ కోచ్ వాస్ ఎలేటెడ్ ఎట్ హిస్ సక్సెస్ ఇన్ ద పాస్ట్. అంటే సో పాస్ట్లో
అతనికి వచ్చిన సక్సెస్ వల్ల అతని యొక్క కోచ్ అనేవాడు ఎలా ఉన్నారు, సక్సెస్ వస్తే ఎలా ఉంటారండి, హ్యాపీగా ఉంటారు కదా, కాబట్టి ఎలైటెడ్, హ్యాపీగా ఉన్నారు అని. ఓకేనా, చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఇవన్నీ మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన వర్డ్స్, నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్లో వచ్చే వర్డ్స్ అనమాట. వొకాబులరీ మంచిగా ఫాలో అవ్వాలి మీరు, అంతే. ఓకేనా, చూడండి ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో మిగతా వీడియోస్ కూడా అన్ని చూడండి. వొకాబులరీ కోసం నేను ఏవేవైతే వీడియోస్ చేశానో ఆ వీడియోస్ అన్నీ చూడండి. గ్రామర్ కోసం ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ చేశాను కదా, ఆ వీడియోస్ మొత్తం చూడండి క్లియర్గా. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అయితే సెకండ్ క్వశ్చన్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, కానీ సింపుల్ క్వశ్చన్ అండి. చాలామంది స్టూడెంట్స్ దీన్ని చూడగానే భయపడతారండి. ఓకేనా, ఇంత పెద్దగా ఉంది ఏంది క్వశ్చన్ అని చెప్పేసి భయపడతారండి, కానీ మనము సింపుల్గా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. రైట్. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ తెలిస్తే ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇక్కడ సెలెక్ట్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అంటే సెంటెన్స్లో, ఓకేనా, సో మనకి అక్కడ 4 సెంటెన్స్లు ఇచ్చాడండి, ABCD అని ఇచ్చాడు. చూడండి జాగ్రత్తగా, ABCD ఇది చదవడానికే బోల్డ్ టైం పడుతుంది. రైట్. కానీ మనం ఇక్కడ సింపుల్గా ఎక్కడ ఎర్రర్ ఉంటుంది అంటే ఫస్ట్ మనం దేని మీద ఫోకస్ చేయాలి అంటే సబ్జెక్ట్ వర్బ్ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్. సబ్జెక్ట్ వర్బ్ మీద మనం ఫోకస్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అది చూద్దాం. ఇక్కడ గ్రామాటికల్గా ఏ సెంటెన్స్ కరెక్ట్ ఉంది అని అడుగుతుండు, అంటే 3 సెంటెన్స్లు రాంగ్ ఉన్నాయి, ఒకటే సెంటెన్స్ రైట్ ఉంది, ఆ రైట్ ఉన్న సెంటెన్స్ ఏంటి అడుగుతుండు అంతే. ఓకేనా, చూద్దాం. ద ఎబిలిటీస్ ఆఫ్ ద షెర్పాస్ to brave the vagaries of high altitudes have helped. చూడండి ఇక్కడ ద ఎబిలిటీస్ ఆఫ్ షెర్పాస్ అంటే ఎబిలిటీస్ అంటే సింగులరా ప్లూరల్ కాబట్టి జనరల్గా హ్యావ్ రావచ్చు కదా, రావచ్చు కాబట్టి హ్యావ్ హెల్ప్డ్ అంటే కరెక్టే ఉంది. నార్మల్గా ఇది చూద్దాం, సబ్జెక్ట్ వర్బ్ చూద్దాం, హ్యావ్ అంటే కరెక్టే ఉంది కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్ అవ్వచ్చేమో, చూద్దాం. నెక్స్ట్ వన్, ద ఎబిలిటీస్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్స్ హ్యాస్ హెల్ప్డ్ అట. ఎబిలిటీస్ అంటే సింగులరా ప్లూరల్, మరి ప్లూరల్కు హ్యావ్ వస్తుందా హ్యాజ్ వస్తుందా, హ్యావ్, కాబట్టి మనకు హ్యాజ్ అయితే రాదు కాబట్టి ఈ ఆప్షన్ తీసేసిన అంతే. హ్యాజ్ ఎస్ ఉన్న వెర్బులు ఏమవుతాయి మనకు, సింగులర్ వెర్బులు అవుతాయి. ప్రీవియస్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది, ఇంగ్లీష్ అంటే మొత్తం లింకింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. కాబట్టి మనకు ఇక్కడ ఏమొస్తుందండి, హ్యాజ్ అనేది రాదు కాబట్టి అది ఆన్సర్ కాదు. తర్వాత చూడండి, ద వెగరీస్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్స్ టు బ్రేవ్ ద షెర్పాస్ హ్యాస్ హెల్ప్డ్ అట. చూడండి, ద వెగరీస్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అండి, కాబట్టి ఇక్కడ మనకు మళ్ళా హ్యాస్ ఎందుకు వస్తుంది, ద వెగరీస్ అంటే కూడా మనకు అక్కడ ప్లూరలే కదా, ప్లూరలే కాబట్టి హ్యావ్ రావాలా హ్యాస్ రావాలా, హ్యావ్ రావాలి, హ్యాస్ రాకూడదు కదా, కాబట్టి మనకు సేమ్ సబ్జెక్ట్ వెర్బ్ ప్రాపర్గా లేదు కాబట్టి ఈ ఆప్షన్లో పోయింది. లాస్ట్ ఆప్షన్ చూద్దాం, హై ఆల్టిట్యూడ్స్ హ్యాస్. ఓకేనా, హై ఆల్టిట్యూడ్స్ అంటే సింగులర్ లాగా ఉందా ప్లూరల్ లాగా ఉందా, ప్లూరల్ లాగా ఉంది. ఆల్టిట్యూడ్ అంటే హైట్ అని, రైట్. కాబట్టి ఇక్కడ ప్లూరల్ కాబట్టి మళ్ళీ మనకి హ్యావ్ రావాలా హ్యాస్ రావాలా, హ్యావ్ రావాలి, హ్యాస్ అయితే రావద్దు కదా ఒకవేళ, రైట్. కాబట్టి మనకు ఇది కూడా సబ్జెక్ట్ వెర్బ్ ప్రకారం రాంగే ఉంది కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేస్తున్నాం అన్నమాట. 3 రాంగే ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ అంతే. అంతేగాని మీరు మొత్తం సెంటెన్స్లు అన్నీ చదువుకుంటూ మీనింగ్ మొత్తం అర్థం చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. చిన్న ట్రిక్ ఉంటుంది అక్కడ, లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ని పట్టుకుంటే ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో మెయిన్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది అందుకే ఇంపార్టెంట్ అండి. మీకు నేను వీడియో చేశాను ఆల్రెడీ, సబ్జెక్టు సింగులర్ ఉంటే వెర్బ్ సింగులర్ ఉండాలి, సబ్జెక్టు ప్లూరల్ ఉంటే వెర్బ్ కూడా ప్లూరలే ఉండాలి. ఓకేనా, చూడండి ఇక్కడ క్లియర్ వెళ్ళి చూసుకోండి, రైట్. అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ థర్డ్ క్వశ్చన్ కూడా మీకు ఏంటంటే వొకాబులరీ బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్ అండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ప్రోవర్బ్. మనకు ప్రోవర్బ్ ఇచ్చాడనమాట, దాని యొక్క మీనింగ్ అడుగుతున్నాడు అండి. చూడండి ఇక్కడ, డిస్క్రిషన్ ఈజ్ ద బెటర్ పార్ట్ ఆఫ్ వ్యాలర్. ఫస్ట్ డిస్క్రిషన్ అంటే మీనింగ్ ఏంటండి, డిస్క్రిషన్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే జనరల్గా తప్పుకొని పోవడం అనమాట. అంటే సో మనము అనవసరంగా గొడవ చేయకుండా, ఓకేనా, మైండ్ని యూజ్ చేసుకొని తప్పుకొని పోవడాన్ని ఏమంటామంటే డిస్క్రిషన్ అంటూ ఉంటాం. ఓకేనా, డిస్క్రిషన్ అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ వన్, వ్యాలర్. సో వ్యాలర్ అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుంది, వ్యాలర్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే కరేజ్, ధైర్యం అన్నమాట. ఓకేనా, సో వ్యాలర్ అంటే సో కరేజ్, జనరల్గా ఏదన్నా యుద్ధానికి పోయేటప్పుడు ధైర్యంతో యుద్ధానికి పోవడం అంటాం కదా, దాన్ని ఏమంటామంటే వ్యాలర్ అంటూ ఉంటాం, రైట్. అయితే ఇక్కడ దీని మీనింగ్ ఏమొస్తుంది అంటే డిస్క్రిషన్ ఈజ్ ద బెటర్ పార్ట్ ఆఫ్ వ్యాలర్, అంటే యుద్ధం కన్నా వివేకం మిన్న అంటాం కదా, అంటే గొడవ
జరగాల్సి ఇప్పుడు గొడవ అనేది అవ్వాల్సి వస్తుంది అనుకోండి. సో గొడవ పెట్టుకోవడం కంటే, అనవసరంగా మన ధైర్యాన్ని చూపించడం కంటే, సో మెంటల్గా మంచిగా ఒక ప్లాన్ వేసి వివేకంతో తప్పుకోవడం గ్రేట్ అనమాట. అది దీని మీనింగ్ అండి. ఓకేనా? సో డిస్క్రిషన్ ఈజ్ బెటర్ పార్ట్ ఆఫ్ ద వ్యాలర్ అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుందంటే యుద్ధం కన్నా వివేకం మిన్నా అని. అంటే నువ్వు అనవసరంగా వెళ్ళి నీ ధైర్యాన్ని చూపించేదానికంటే సో నువ్వు తెలివితోటి తప్పుకోవడం మేలు అని మీనింగ్ అక్కడ, రైట్? కాబట్టి సో ప్రతిసారి ధైర్యాన్ని చూపించి మీ కరేజ్ని, మీ బ్రేవరీని చూపించడం కంటే సో తెలివితోటి తప్పుకోవడం మేలు అని, తెలివితోటి తప్పుకోవడం మేలు అనమాట, రైట్? కాబట్టి ఇక్కడ అది మీనింగ్ వస్తుందండి, రైట్? కాబట్టి చూడండి దాని మీనింగ్, వన్ షుడ్ రన్ అవే ఫ్రమ్ డిఫికల్టీస్ని దూరం వెళ్ళాలా కాదు. ఓకేనా? ఏ వ్యాలియంట్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ హానర్డ్. ఓకేనా? ఇది వస్తుందా మనకు? లేదు, రైట్? నెక్స్ట్ మనకి ఏముందండి, ఇట్ ఈస్ వైజర్. చూడండి, వైజర్ అంటే తెలివి అని. ఇట్ ఈస్ వైజర్ టు అవాయిడ్ డేంజర్ దాన్ టు షో అన్నెసెసరీ బ్రేవరీ. చూడండి, ఇట్ ఈస్ వైజర్ అంటే అది తెలివైనది అని. ఏంటిది? టు అవాయిడ్ డేంజర్ని అవాయిడ్ చేయడం అనేది తెలివైనదండి. దేనికంటే? టు షో అన్నెసెసరీ బ్రేవరీ. అనవసరంగా మన ధైర్యాన్ని పెట్టే కంటే సో డేంజర్కు దూరంగా ఉండడం మేలు అంటుండనమాట. అదే కదా దాని మీనింగ్. బట్ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి, ఏ వైస్ పర్సన్ కెన్ డిఫీట్ ఏ మ్యాన్ గ్రేటర్ ఇన్ స్ట్రెంత్. లేదు, కాబట్టి మనకు ఆప్షన్ సి అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో యుద్ధం కంటే వివేకం గొప్పదని, ఇది మనకు కరెక్ట్ పాయింటే అండి. మన లైఫ్లో కూడా జరుగుతూ ఉంటాయి. ఓకేనా? ఎంతోమంది ఈ కొట్లాటలకు వెళ్ళి, చంపుకోవడానికి వెళ్ళి అనవసరంగా ప్రాణం తీసుకోవడం అంతే, దాని మించి ఏముండదు అక్కడ. లైఫ్ అనేది ఒకసారి పోతే మళ్ళీ వస్తుందా అండి? రాదు. కాబట్టి ఎంతసేపు ఉన్నా సరే, ఓకేనా, గొడవని దూరంగా పెట్టేటట్టే ఉండాలి, గొడవలకు దూరంగా ఉండేటట్టే ఉండాలి. ఒకసారి ఏమన్నా జరిగిందనుకోండి ప్రమాదం, మళ్ళీ తీసుకురావడానికి ఏముండదు అనమాట. ప్రాణం పోతే మళ్ళీ వస్తుందా? రాదు. కాబట్టి మరి అప్పుడు ఇది పోతే రాదు అని తెలిసినప్పుడు దాన్ని పోగొట్టుకోవడం అప్పుడు మనంతా ఫూలిష్ పర్సన్స్ ఉండరు అనమాట. కాబట్టి గొడవలకైనా, చంపుకోవడానికైనా ఇవన్నీ ఎప్పుడైనా సరే దూరంగా ఉండాలి వాటికి. ఓకేనా? ఎందుకంటే అత్యంత విలువైనది ఏంటంటే మనిషి ప్రాణం, రైట్? దాని గొడవ జరుగుతున్నప్పుడు ఒకటి తప్పుకోడు, మనం తప్పుకోవాలన్నమాట. ఓకేనా? ఒకటి తప్పుకోవట్లేదు అన్నప్పుడు ఒకటి తప్పుకోవాలి కంపల్సరీ, అంతే. ఓకేనా? అప్పుడే సో ప్రాణం అనేది నిలబడుతుంది. అంతేగాని నువ్వెంత అంటే నేనెంత అంటే అని వెళ్తే అక్కడ ఏమి ఉండదు అనమాట. ఓకేనా? రైట్. ఎనీవే ఆప్షన్ సి. నెక్స్ట్ 4th క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్. మళ్ళీ మనకి ఇక్కడ సినానిమ్ అడుగుతున్నాడు అండి. ఓకేనా? సినానిమ్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్, రైట్? చూడండి ఇక్కడ సినానిమ్ ఏమడుగుతున్నాడు. సో ఇక్కడ దేనికి అడుగుతున్నాడు అంటే బ్రాకెట్లో ఇచ్చిన వర్డ్కి సినానిమ్ తోటి బ్లాంక్ ఫిల్ చేయమంటుండు. బ్రాకెట్లో వర్డ్ ఇచ్చిండు, ఆ వర్డ్ యొక్క సినానిమ్ తోటి బ్లాంక్ ఫిల్ చేయమంటుండు. చూద్దాం. ద బ్రదర్స్ డాష్ రీకన్సైల్డ్ విత్ ఈచ్ అదర్ ఆఫ్టర్ దేర్ ఫాదర్స్ డెత్. చూడండి, ఇద్దరు బ్రదర్స్ అట, వాళ్ళ ఫాదర్ చనిపోయారట. చనిపోయిన తర్వాత అప్పుడు ఆ ఇద్దరు బ్రదర్స్ డాష్ విత్ ఈచ్ అదర్. రీకన్సైల్డ్ అంటే మళ్ళీ ఆ రిలేషన్స్ అనేవి మళ్ళీ బ్యాక్ రావడం అనమాట, రైట్? మరి ఇప్పుడు అకామడేటెడా, ఏలియనేటెడా అంటే ఏలియనేటెడ్ అయిపోవడం అంటే దూరం అయిపోవడం, అది మనకు ఆన్సర్ కాదు. సపరేట్ అయిపోవడం అంటామా? లేదు. ఓకేనా? సో ఫాదర్ చనిపోయిన తర్వాత ఇద్దరు ఒక దగ్గరికి వచ్చారు అని, రైట్? ఒక దగ్గరికి వచ్చారు అంటే అకామడేటెడా, రీఫార్మ్డా అంటే ఏమొస్తుంది చెప్పండి? అకామడేటెడ్. ఓకేనా? అంటే ఇద్దరు ఒకటే దగ్గర ఉండి నివసించారు అని అకామడేటెడ్ అంటాం. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. అయితే ఇక్కడ కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్ రాస్తా చూడండి. నేను అకామడేట్ అంటే గుర్తుపెట్టుకోండి, డబల్ సి ఉండాలి, డబల్ ఎం ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. డబల్ సి ఉండాలి, డబల్ ఎం ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ కమిటీ. చూడండి, కమిటీ అన్నప్పుడు స్పెల్లింగ్ ఎలా ఉంటుందండి? డబల్ ఎం ఉండాలి, డబల్ టీ ఉండాలి, డబల్ ఈ కూడా ఉండాలి. ఓకేనా? అదే మనకు కమిట్మెంట్ అన్నాం అనుకోండి, కమిట్మెంట్ అన్నప్పుడు మాత్రం సింగిల్ టీ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి వర్డ్స్. ఓకేనా? అకామడేట్, కమిటీ, కమిట్మెంట్, డబల్ సి ఉండాలి, డబల్ ఎం ఉండాలి. తర్వాత సో కమిటీ డబల్ ఎమ్, డబల్ టీ, డబల్ ఈ. తర్వాత కమిట్మెంట్ డబల్ ఎమ్, సింగిల్ టీ ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకేనా? ఈ వర్డ్స్ జాగ్రత్తగా రాసుకోండి, ఎందుకంటే స్పెల్లింగ్స్లో అడుగుతారు అనమాట ఈ క్వశ్చన్స్ మనకు జాగ్రత్తగా. ఓకేనా? కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోండి, ఈ వర్డ్స్ స్పెల్లింగ్స్లో అడుగుతూ ఉంటారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఇక్కడ మళ్ళీ మనకు వొకాబులరీ క్వశ్చన్ ఇది కూడా. చూడండి, వొకాబులరీ మాత్రం మన సిరీస్ ఫాలో అవ్వండి, కంపల్సరీ సిరీస్ ఫాలో అవ్వండి. ఎందుకంటే సో మీకు వొకాబులరీ అంటే గ్రామర్ మీద క్వశ్చన్ చేయగలుగుతారండి, వొకాబులరీ మీద చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద, రైట్? ఇక్కడ మళ్ళీ ఏమంటుండంటే
సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో ఒక బ్రాకెటెడ్ వర్డ్ ఇచ్చాడు, ఆ బ్రాకెటెడ్ వర్డ్ యొక్క సినానిమ్ తోటి ఈ బ్లాంక్ ఫిల్ చేయాలన్నమాట. హీ వాస్ డాష్ అసైన్డ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆర్గనైజింగ్ యాన్ ఆర్ట్ ఎగ్జిబిషన్. చూడండి, హీ వాస్ డాష్ అసైన్డ్ అంటే అతడు అసైన్ చేశాడా, అసైన్ చేయబడ్డాడా, అసైన్ చేయబడ్డాడు అని. రెస్పాన్సిబిలిటీ అతనికి వచ్చిందనమాట. ఏ రెస్పాన్సిబిలిటీ అది? ఆర్గనైజింగ్ యాన్ ఆర్ట్ ఎగ్జిబిషన్, ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ని ఆర్గనైజ్ చేయాలన్నమాట. ఓకేనా, ఆ రెస్పాన్సిబిలిటీ అతనికి ఇవ్వబడ్డది అని, రైట్. మరి అప్పుడు హీ వాజ్ డిక్లైన్డ్, అసైన్ చేశారంటే అతనికి ఇచ్చారనే కదా. ఇక్కడ మనము హీ వాజ్ ప్రిఫర్డ్ అంటామా లేదు, అతనికి ఇవ్వబడ్డది కాబట్టి డిక్లైన్ అంటామా లేదు, డిఫైన్ అంటామా లేదు, ఏమంటాం చెప్పండి? సో అలొకేటెడ్, హీ వాజ్ అలొకేటెడ్ అనమాట. అసైన్ చేశారంటే అతనికి అలొకేట్ చేశారన్నట్టే కదా. వాటి మీనింగ్ ఏమొస్తుంది అక్కడ? అలొకేటెడ్ అంటూ ఉంటాం. డిక్లైన్ అంటే తగ్గడం, డిక్లైన్ అంటే మీనింగ్ ఏంటి? తగ్గడం అంటూ ఉంటాం, రైట్. ప్రిఫర్ అంటే అతనికి ఇవ్వడం, ఓకే సారీ, ప్రిఫర్ అంటే ప్రిఫర్ చేయడం అనమాట. అది మనకు ఆన్సర్ వచ్చే ఛాయిస్ లేదు. ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా అసైన్డ్కి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏమొస్తుంది? ఇక్కడ అలొకేటెడ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా, కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్, ఇది జాగ్రత్తగా చూసుకోండి. 6th క్వశ్చన్ మనకి ఏంటంటే రీఅరేంజ్మెంట్ అండి. ఓకేనా, రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. ఫస్ట్ మీరు ఆ క్వశ్చన్ చదవండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి ఎప్పుడైనా సరే, ఏ క్వశ్చన్ అయినా సరే అంతే. ఓకేనా, అయితే చూడండి, ఈ రీఅరేంజ్మెంట్ మీద కంపల్సరీ 2-3 క్వశ్చన్స్ వస్తున్నాయండి. కొన్నిసార్లు 4 క్వశ్చన్స్ కూడా రావచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటే సెంటెన్స్ని రీఅరేంజ్ చేయమని అడగవచ్చు, లేకపోతే 4-5 సెంటెన్సెస్ ఇచ్చి రీఅరేంజ్ చేయమని కూడా అడగవచ్చు అనమాట. మన యాప్లో క్లియర్గా ఉంటుందండి ఈ కాన్సెప్ట్. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ జంబుల్డ్, ఓకేనా, జంబులింగ్ ఇచ్చాడండి. ఇక్కడ ABCD 4 ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటంటే ఒకటే సెంటెన్స్ అండి, ఒకటే సెంటెన్స్ని ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం, అంతే, రైట్. చూద్దాం ఒకసారి. సో CBBC అట, సితో స్టార్ట్ అయ్యి ఉన్నాయి ఆప్షన్స్, బితో స్టార్ట్ అయ్యి ఉన్నాయండి. ఫస్ట్ సి చూద్దాం. చూడండి, హీరోయిక్ టేల్స్ ఆఫ్ మెన్ హూ కాంక్వర్డ్ ఇట్. హీరోయిక్ టేల్స్ ఆఫ్ మెన్ హూ కాంక్వర్డ్ ఇట్ అంటే ఇట్ అనేది ప్రణౌన్ కదా. మన డైరెక్ట్ మనం ఒక సెంటెన్స్ని ప్రణౌన్తో స్టార్ట్ చేస్తామా? చేయలేం. ప్రణౌన్తో డైరెక్ట్ స్టార్ట్ చేయలేం కాబట్టి సితో స్టార్ట్ చేస్తామా? చేయలేం. కాబట్టి సితో స్టార్ట్ చేయలేం కాబట్టి ఈ 2 ఆప్షన్స్ పోయినాయి, సితో స్టార్ట్ చేయలేం. ఓకేనా, నెక్స్ట్ మనకు బితో స్టార్ట్ చేయాలని చూద్దాం. సో 2 మనకు బితో స్టార్ట్ అయి ఉన్నాయి కదా, BD BACD, రైట్. బితో స్టార్ట్ చేయాలి. ద టాలెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్. చూడండి, ద టాలెస్ట్ పీక్ అంటే ఇక్కడ మనకు సబ్జెక్ట్ వచ్చిందా లేదా? వచ్చింది. సబ్జెక్ట్ వచ్చిన తర్వాత వెర్బ్ రావాలి కదా. ద టాలెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ ఈజ్, అంతేగాని BD ఉంది, ఇట్లా BA కూడా ఉంది. చూద్దాం అది. ద టాలెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇట్స్ లెజెండ్ ప్రిసీడ్స్ అంటామా? లేదు. ఈ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది రావాలి. మరి ఇప్పుడు ఇక్కడ బి తర్వాత ఏమొచ్చే ఛాయిస్ ఉందని? డి వచ్చే ఛాయిస్ ఉంది. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అయిపోతుంది, అంతే. ఆప్షన్ డి, సారీ ఆప్షన్ డి కాదు, సారీ ఆప్షన్ 2 BDAC, బి తర్వాత డి రావాలన్నమాట. BDAC, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ మనకి ఏంటంటే కొంచెం కామన్ సెన్స్ తోటి చూస్తే వస్తుందండి ఇది. ఓకేనా, సెంటెన్స్లోనే మీనింగ్ ఉంటుంది, రైట్. ఇది మనకి ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట. ఓకేనా, బ్లాంక్ తోటి ఫిల్ చేయాలి. డబుల్ ఫిల్లర్స్ అండి, 2 ఫిల్లర్స్ ఇచ్చాడు. ఒకటే ఫిల్లర్ తోటి ఆన్సర్ వచ్చేస్తాం మనకు. చూడండి, యాజ్ షీ ఫినిష్డ్ డ్రాయింగ్ ద డిజైన్. ఆమె డిజైన్ డ్రాయింగ్ వేసింది మనకు, డిజైన్ని ఫినిష్ చేసిన తర్వాత షీ గేజ్డ్ ఎట్ ఇట్, ఆమె దాని వైపు అట్లానే చూసింది అనమాట. డాష్ నాట్ డేరింగ్ టు బిలీవ్ దట్. చూడండి, ఆమె దాని వైపు అట్లనే కంటిన్యూస్గా చూసింది అనమాట, షాక్ అయ్యి. నాట్ టు బిలీవ్ అంటే నమ్మలేకుండా చూసింది అనమాట. అంటే అది ఎట్లా చూసినట్టు? ఆమె దాన్ని నమ్మలేను, అమ్మో నమ్మలేనట్టుగా ఉందేంది నేను వేసిన డిజైను అని చూసినట్టు. ఎందుకంటే ఇక్కడ నాట్ డేరింగ్ టు బిలీవ్, నమ్మలేనంతగా ఉందన్నమాట. మరి అప్పుడు నమ్మలేనట్టుగా అనే మీనింగ్ వస్తుంది అక్కడ. మరి అప్పుడు దాని వైపు ఎట్లా చూసింది? నేను నమ్మలేకపోతున్నాను అని చూసినట్టే కదా మీనింగ్ అక్కడ. కాబట్టి నమ్మలేకపోవడం అంటే చూడండి, అటెంటివ్లీ అంటామా? లేదు. ప్రుడెంట్లీ అంటే మీనింగ్ ఏంటండి? ప్రుడెంట్లీ అంటే కేర్ఫుల్. ఓకేనా, ఫ్యూచర్ థాట్ అని ఉంటే దాన్ని ప్రుడెంట్లీ అంటాం. అది మనకు ఆన్సర్ కాదు. వెహమెంట్లీ అంటే వైలెంట్గా, ఫోర్స్ఫుల్గా, అది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఇన్క్రెడ్యులస్. తెలిసిన వాళ్ళు డైరెక్ట్ ఆన్సర్ చేస్తారండి. చూడండి, ఇక్కడ క్రెడ్యులస్, జనరల్గా క్రెడ్యులస్ అంటే మీనింగ్ ఏంటి?
క్రెడ్ అంటే మీనింగ్ ఏంటి? నమ్మడం, ఫెయిత్. క్రెడిబుల్ అంటాం కదా అది. అదే మనకు ఇన్క్రెడ్యులస్. ఓకేనా? ఇన్క్రెడ్యులస్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే ఇన్ అనేది యాడ్ చేస్తే మనకు జనరల్గా నెగిటివ్ మీనింగ్ వస్తుంది, ఆపోజిట్ మీనింగ్ అవుతుంది. ఫార్మల్, ఇన్ఫార్మల్, ఆడిబుల్, ఇన్ఆడిబుల్, విజిబుల్, ఇన్విజిబుల్ అంటాం కదా. ఇన్ అనేది యాడ్ చేస్తే ఏ మీనింగ్ వస్తుంది? నాట్. క్రెడ్యులస్ అంటే నమ్మదగడం. ఇన్క్రెడిబుల్ అంటే జనరల్గా క్రెడిబుల్ అంటే నమ్మదగినది. ఇట్ ఈస్ ఇన్క్రెడిబుల్, నమ్మలేనిది అంటాం కదా. ఇన్ అనేది యాడ్ చేస్తే నమ్మలేకుండా ఉండడం. కాబట్టి ఇన్క్రెడ్యులస్లీ, నమ్మలేనట్టుగా ఇక్కడ ఇచ్చాడు కదా. బట్ మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఒకటే బ్లాంక్ దగ్గర ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ మనకి ఈ క్వశ్చన్కి? ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది అండి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ ఏమంటుందంటే మళ్ళీ మనకి సేమ్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇలాంటి మోడల్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? చూడండి ఇక్కడ సెంటెన్స్లో బ్లాంక్ ఇచ్చిండు, బ్లాంక్ పక్కన అండర్లైన్ బ్రాకెట్లో వర్డ్ ఇచ్చిండు. ఆ బ్రాకెట్లో ఉన్న వర్డ్ సినోనిమ్ తోటి ఆన్సర్ చేయాలి మీరు ఆ బ్లాంక్ని. అంటే ఇక్కడ వచ్చే వర్డ్ ఏంటంటే దీని యొక్క సినోనిమ్ అన్నమాట. సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్. సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్స్ అండి, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ మీనింగ్స్ అనమాట. రిఫైన్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్పోజ్డా, ఎగ్జాక్టా, ఎలేటెడా, ఎలిగెంటా? రిఫైన్డ్గా ఉండడం అంటే దాని మీనింగ్ ఏంటంటే చాలా అందంగా, గ్రేస్ఫుల్గా ఉండడం అంటాం, అట్రాక్టివ్గా ఉండడం అన్నమాట. ఓకేనా? అట్రాక్టివ్గా, గ్రేస్ఫుల్గా ఉంటే దాన్ని ఏమంటామంటే సో మనం ఇక్కడ రిఫైన్డ్ అంటూ ఉంటాం. ఓకేనా? మరి రిఫైన్డ్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే ఎలిగెంట్. రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్ ఎలిగెంట్. ఓకేనా? ఎలిగెంట్గా ఉండడం అంటే మీనింగ్ ఏంటంటే చాలా అందంగా, గ్రేస్ఫుల్గా ఉండడం అనమాట, బ్యూటిఫుల్గా ఉండడం అనమాట, అట్రాక్టివ్గా ఉండడం అంటూ ఉంటాం. రైట్? దాన్ని ఏమంటామంటే మనము రిఫైన్డ్. ఏమంటాం చెప్పండి? దాన్ని రిఫైన్డ్ అంటూ ఉంటాం, దాన్నే ఎలిగెంట్ అంటాం. రైట్? ఎలేటెడ్ అంటే ఏంటి? మీకు చెప్పిన కదా వెళ్దాకనే, హ్యాపీ అని. అది మనకు ఆన్సర్ కాదు. ఎక్స్పోజ్ చేయడం అంటే బయట చూపించడం, ఆన్సర్ కాదు. ఎగ్జాక్ట్ అంటే పర్టికులర్, ఆన్సర్ కూడా కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ మనకు? ఎలిగెంట్. డిఫైన్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఎలిగెంట్ అంటాం. ఎలిగెంట్ అవుట్లుక్ ఈజ్ ద మార్క్ ఆఫ్ మోడర్న్ లైఫ్ అని. రైట్? కాబట్టి మనకు ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్ 9th క్వశ్చన్ చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బేసిక్ గ్రామర్ మీద వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది, 9th క్వశ్చన్. ఓకేనా? క్వశ్చన్ చదవండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. రైట్? చూడండి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట. ఇట్ వుడ్ డాష్ ఏ బుక్. చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్ అంటే అదో టాపిక్ అన్నట్టు కాదండి. ఏ టాపిక్ నుంచి అయినా సరే ఫిల్ ఇన్ ద బ్లాంక్ మోడల్లో అడుగుతాడు క్వశ్చన్స్. ఓకేనా? రైట్. ఇట్ వుడ్ డాష్ ఏ బుక్. ఇట్ వుడ్ టేకెన్, టేకింగ్, టేక్, టుక్. రైట్, చూద్దాం. ఫస్ట్ మనకు టేక్కు V1, V2, V3 చెప్పండి. టేక్, టుక్, టేకెన్. V4 ఏమొస్తుంది? టేకింగ్. V4 అంటే ఏంటండి? V1 ప్లస్ ING. V1కు ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది చెప్పండి? V4 అవుతుంది. టేక్, టుక్, టేకెన్, టేకింగ్. V1, V2, V3, V4. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మీకు చాలా పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్త చూడండి. మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వుడ్ కానీ, ఓకేనా, షుడ్ కానీ, కుడ్ కానీ, కెన్ కానీ, మే కానీ, ఓకేనా, మైట్ కానీ, ఓకే, నెక్స్ట్ విల్, షెల్, మస్ట్. ఓకేనా? ఇవి. సో ఇవి ఎప్పుడు వచ్చినా సరే ఇంకా మనకు ఉన్నాయండి. డూ, డస్, డిడ్, ఇవన్నీ అండి. రైట్? ఇవి ఎప్పుడు వచ్చినా సరే వీటి పక్కన మనకు మెయిన్ వర్బ్ ఏం రావాలి అంటే V1 రావాలి. ఓకేనా? సో V1కు మళ్ళీ SCSIs కూడా ఉండొద్దండి వచ్చినప్పుడు, డైరెక్ట్ ఓన్లీ V1 రావాలి. వుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, షుడ్ ప్లస్ V1. ఓకేనా? కెన్ను, మే, మైట్, విల్లు, షెల్, మస్ట్, డూ, డస్, డిడ్ ఇవి వచ్చినప్పుడు కంపల్సరీ మనకు వాటి పక్కన మెయిన్ వర్బ్ ఏమొస్తుంది చెప్పండి? V1 వస్తుంది. ఓకేనా? V1 మెయిన్ వర్బ్ మాత్రమే రావాలి. రైట్? అదే ఒకవేళ మనకు హ్యావ్, చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, హ్యాడ్ కానీ ఇవి వచ్చినప్పుడు మనకు వీటి పక్కన ఎప్పుడైనా సరే ఏమొస్తుంది అంటే V3. ఓకేనా? హ్యావ్ పక్కన, హ్యాస్ పక్కన, హ్యాడ్ పక్కన ఎప్పుడైనా సరే మనకి ఏమొస్తుంది చెప్పండి? V3 వెబ్ ఫామ్ రావాలి. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ పక్కన మనకు V3 అనే మెయిన్ వర్బ్ ఫామ్ రావాలి. ఓకే, ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్? నెక్స్ట్ ఇంకా ఇవి కూడా ఉంటాయి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. ఇవి బీ ఫామ్స్ అనమాట. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్.
యామ్ ఆర్ వాజ్ ఆర్ పక్కన మనకు V4 వస్తుంది, V3 కూడా వస్తుంది అనమాట, రైట్. V4 ఏమో యాక్టివ్ వాయిస్లో వస్తుంది, V3 ఏమో ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. ఓకేనా, యామ్ ఆర్ వాజ్ ఆర్లు ఉన్నాయి కదా, సో మనకు వీటి పక్కన V4 రావచ్చు, V3 రావచ్చు అండి. V4 ఏమో యాక్టివ్ వాయిస్లో వస్తుంది, V3 ఏమో ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. అంటే ఇప్పుడు యామ్ ఆర్ పక్కన V4 ఎప్పుడు వస్తుంది అంటే సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడు. సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకోండి, అది యాక్టివ్ వాయిస్ కాబట్టి అప్పుడు యామ్ ఆర్ పక్కన ఏం రావాలి, V4 రావాలి. అదే సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకోండి, ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ చేయబడే వాళ్ళు అనమాట. ఓకేనా, సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే అది మనకి ప్యాసివ్ వాయిస్, అప్పుడు బీ ఫామ్ పక్కన ఏమొస్తుంది, V3 వస్తుంది అనమాట. అది రైట్. యాక్టివ్ వాయిస్ అంటేనేమో సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ప్యాసివ్ వాయిస్ అంటేనేమో సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఓకేనా. కాబట్టి మనకి ఇది సో ఇలా వీటి పక్కన ఏవేవి రావాలి అని మెయిన్ వెబ్సైట్ చూసుకోండి, రైట్. కాబట్టి ఇప్పుడు వుడ్ పక్కన ఏమొస్తుంది మనకు, V1 కదా, V1 కాబట్టి మనకి ఇక్కడ V1 ఏంటిది, టేక్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. బేసిక్ గ్రామర్ క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా, అది ఈ పాయింట్స్ అన్ని క్లియర్గా రాసుకోండి. ఓకేనా, సో ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని క్లియర్గా రాసుకోండి, ఎందుకంటే వాటి మీద చాలా క్వశ్చన్స్ అనేవి అడిగే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ 10th క్వశ్చన్ మనకి ఏంటంటే మళ్ళీ రీఅరేంజ్మెంట్ అండి. ఓకేనా, సో రీఅరేంజ్మెంట్ అనమాట, రైట్. ఇది ఒక సెంటెన్స్, ఒక ప్రాపర్ సెంటెన్స్ సో రావడం కోసం మీరు రీఅరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే, రైట్. చూడండి ఇక్కడ మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 1 2 3 4 ఏది ఫస్ట్ వస్తుందో చెప్పండి మీరే. ఓకేనా, టు జస్టిఫై దేర్ మీన్నెస్ అండ్ దేర్ గ్రీడ్, ఎన్వి కంఫర్ట్స్ ద మెడికోర్ సూదెస్ దేర్ వరీస్. ఓకే, రైట్ చెప్పండి. ఇంకా ఇక్కడ మనకి చెప్పండి, క్లియర్గా చెప్పొచ్చండి. నౌన్ ప్రనౌన్ అప్రోచే. టు జస్టిఫై దేర్ మీన్నెస్ అండ్ దేర్ గ్రీడ్, వాళ్ళ యొక్క మీన్నెస్, వాళ్ళ యొక్క అత్యాశట. మరి అప్పుడు దేర్ ఉన్నారు కాబట్టి 1 తోటి స్టార్ట్ చేస్తామా పారాగ్రాఫ్ని, సెంటెన్స్ స్టార్ట్ చేస్తామా లేదు, కాబట్టి ఆప్షన్ కాదు, 1 తోటి స్టార్ట్ చేయలేం, రైట్. దాని తర్వాత చూడండి ఇక్కడ, అంటిల్ దే బిలీవ్ దీస్ టు బీ వర్చ్యూస్, వాళ్ళు నమ్మేంత వరకు. ఇవి దీస్ దీస్ 2 ప్రొనౌన్సే. మనకు 2 ప్రొనౌన్స్ రావాలంటే దానికంటే ముందు నౌన్స్ ఉండాలి కదా. మరి అక్కడ మనకు 3తో స్టార్ట్ చేస్తామా, చేయలేం. 2 ఆప్షన్స్ 3తో స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ 2 మనకు ఆన్సర్లు కావు. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, అంతే. ఓకేనా, చూడండి ఇక్కడ ఎన్వి కంఫర్ట్స్ ద మెడికోర్. సో కామన్ పీపుల్ ఉంటారు కదా, సో ఎన్వి అనేది కామన్ పీపుల్ని కంఫర్ట్ చేస్తుంది అనమాట, అంటే వాళ్ళని కొంచెం సాటిస్ఫై చేస్తుంది అని మీనింగ్ అక్కడ. ఎన్వి అంటే ఏంటండి, అసూయ. ఓకేనా, అసూయ. జలసీ అంటాం కదా, సో జలసీ అన్న ఎన్వి అన్న మనకు సేమ్ మీనింగ్ వస్తుంది, రైట్. సో ఈ అసూయ అనేది మెడికోర్. ఓకేనా, మెడికోర్ అంటే కామన్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు, నార్మల్ చేస్తుంది అనమాట, కంఫర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, వాళ్ళ వరీస్ని కానీ అన్నిటిని సో పీస్ఫుల్గా చేస్తుంది అనమాట, రైట్. అది మనకు సెంటెన్స్ మీనింగ్ అండి. ఇక్కడ మనకు నౌన్ ఉంది, రైట్, కాబట్టి ఇవన్నీ మనకు ప్రొనౌన్స్ ఉన్నాయి, రైట్. సో ప్రొనౌన్స్ ఉన్నాయి కాబట్టి మరి అప్పుడు మనకు ప్రొనౌన్స్ తోటి అయితే సెంటెన్స్ స్టార్ట్ చేయలేం కదా. సింపుల్ క్వశ్చన్ ఇక్కడ 3తో స్టార్ట్ అయింది, 1తో స్టార్ట్ అయింది, 2తో స్టార్ట్ అయింది. 3 తోటి అయితే మనం సెంటెన్స్ స్టార్ట్ చేస్తామా, చేయలేము, ఎందుకంటే ప్రొనౌన్స్ ఉన్నాయి అందులో, దాంతో సెంటెన్స్ స్టార్ట్ చేయలేం. 2 ఆప్షన్స్ పోతాయి, ఇది పోద్ది. తర్వాత 1తో స్టార్ట్ చేస్తామా, చేయలేం. ఓకేనా, కాబట్టి కంపల్సరీ దేంతో స్టార్ట్ చేయాలి, సో ఇక్కడ 2తో స్టార్ట్ చేయాలి. మరి సెంటెన్స్ అనేది 2తో స్టార్ట్ చేయాలి. ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళండి, 2తో స్టార్ట్ చేసింది ఆప్షన్ సి ఉంది, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, అంతే. చూడండి, రీఅరేంజ్మెంట్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే దేంతోటి స్టార్ట్ చేయొద్దు అని మీకు అర్థమైంది అనుకోండి, దీంతోటి స్టార్ట్ చేయొద్దు అని మీకు అర్థమైంది అనుకోండి, ఆప్షన్స్కి వెళ్ళి చెక్ చేయండి దాంతో ఏమైనా స్టార్ట్ చేసిండా అని, కొట్టి పడేసేయండి అవి, అంతే, రైట్. నెక్స్ట్ వన్, దీంతోటి ఎండ్ చేయొద్దు అని మీకు అర్థమైంది అనుకోండి, దీంతో ఎండ్ చేయొద్దు అని అర్థమైంది అనుకోండి, వెళ్ళి దాంతో ఏమైనా ఎండ్ చేసిండో చూడండి, అక్కడ అర్థమైపోతుంది మీకు. ఓకేనా, కాబట్టి ఇవన్నీ సింపుల్గానే ఉంటాయి అన్నమాట, రైట్. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ 1 word సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, రైట్. 1 word సబ్స్టిట్యూషన్స్ అండి. చూడండి, వొకాబులరీలో సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఓకేనా, ఇడియమ్స్, 1 word సబ్స్టిట్యూషన్స్, స్పెల్లింగ్స్, వీటన్నిటి మీద క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకేనా, అది చూడండి ఇక్కడ, సమ్వన్ హూ రిగార్డ్స్ ద వరల్డ్ యాజ్ దేర్ కంట్రీ, ఎవరైతే ప్రపంచాన్ని అతని యొక్క కంట్రీ లాగా రిగార్డ్ చేసుకుంటారో అతన్ని ఏమంటారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే కొంతమంది సో ప్రతి వరల్డ్లో ఉన్న ప్రతి కంట్రీని తిరుగుతారు అనమాట.
అంటే వాళ్ళకు వరల్డ్లో ఉన్న ప్రతి కంట్రీ అనేది హ్యాబిచువేట్ అయిపోతుంది అనమాట, నార్మల్ అయిపోతుంది అనమాట. అంటే ప్రపంచాన్ని వాళ్ళ కంట్రీ లాగా అనుకుంటారు అనమాట. మనం ఇండియా అనేది మన కంట్రీ, ప్రపంచం మొత్తం మనం తిరగలేము. ఇప్పుడు కొంతమంది పీపుల్ ఏంటంటే డిఫరెంట్ కల్చర్స్ తోటి అన్ని కంట్రీస్ని తిరిగి వస్తారు అనమాట. వాళ్ళకి అన్ని కల్చర్స్ అనేవి అలవాటు అయిపోతూ ఉంటాయి. కాబట్టి అలాంటి పర్సన్ ఏమంటారు చెప్పండి, కాస్మోపాలిటన్. కాస్మోపాలిటన్ అంటే ఎవరంటే అన్ని లాంగ్వేజెస్ మీద ఫెమిలియర్గా ఉంటాడు అనమాట. కంట్రీ అంటే వరల్డ్ మొత్తాన్ని తిరిగి వస్తాడు అనమాట. ప్రపంచం అతనికి ఒక కంట్రీ లాగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి అతను ఏమంటారు చెప్పండి, కాస్మోపాలిటన్. ఓకేనా, కాస్మోపాలిటన్ అండి, రైట్. సో మల్టీలింగ్వల్ అనమాట ఇతను, రైట్. కాబట్టి మనకు కాస్మోపాలిటన్ అంట. నెక్స్ట్ క్యానిబల్. క్యానిబల్ అంటే ఎవరండి? క్యానిబల్ అంటే ఎవరంటే మనిషి మాంసాన్ని, ఓకేనా, వన్ హూ ఈట్స్ ఉమెన్ ఫ్లెష్. ఓకేనా, మనిషి మాంసాన్ని తినే పర్సన్ ఏమంటాం చెప్పండి మనము, క్యానిబల్. ఏమంటాం చెప్పండి, క్యానిబల్ అంటూ ఉంటాం. ఓకేనా, క్యానిబల్ అంటాం, రైట్. నెక్స్ట్ చూడండి, ఫిలాంథ్రోపిస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ వర్డ్. జనరల్గా ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఫిల్, ఇక్కడ మనకు రూట్ వర్డ్స్ ఫిల్ ప్లస్ ఆంథ్రోపోస్ట్. ఓకేనా, జాగ్రత్త చూడండి. ఫిల్ అంటే మీనింగ్ ఏంటి, లవ్. ఫిల్ అంటే మీనింగ్ ఏంటి, లవ్. ఆంథ్రోపో అంటే మీనింగ్ ఏంటండి, ఆంథ్రోపో అంటే మీనింగ్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్, మ్యాన్ కైండ్ అనమాట. ఆంథ్రోపాలజీ అంటే ఏంటి చెప్పండి, స్టడీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటాం కదా, అది. ఓకేనా, సో మనిషి ఎలా అవతరించాడని చదవడాన్ని ఆంథ్రోపాలజీ అంటాం, రైట్. కాబట్టి ఫిలాంథ్రోపిస్ట్ అంటే, ఫిల్ అంటే లవ్, ఆంథ్రోపిస్ట్ అంటే మనిషిని, అంటే మనుషులని ప్రేమించేవాడు అనమాట. అంటే జనరల్గా మనుషులంటే ఇష్టం ఉంటుంది అనమాట అతనికి. వాళ్ళని ఏమంటాం చెప్పండి, ఫిలాంథ్రోపీ. అంటే వేరే పర్సన్స్ నచ్చితే వాళ్ళని ఫిలాంథ్రోపిస్ట్ అంటాం. అది మనకు ఫిలాంథ్రోపిస్ట్ అంటే. ఇందులో వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ కైండ్ అని, మనిషి ఎలా అవతరించాడు అనేది మొత్తం ఆంథ్రోపాలజీలో చదువుతాం అనమాట, అది, రైట్. నెక్స్ట్ ఆప్టిమిస్ట్. చెప్పండి, ఇది చూడండి, మీకు 2 వర్డ్స్ ఉంటాయండి, చాలా ఇంపార్టెంట్ అండి ఈ 2 వర్డ్స్. ఓకేనా, ఆప్టిమిస్ట్, పెసిమిస్ట్ అండి. చాలాసార్లు ఎగ్జామ్స్లో వచ్చినాయండి, ఆప్టిమిస్ట్, పెసిమిస్ట్. ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది, ఓకేనా, హోప్ఫుల్ అన్నమాట, హోప్ఫుల్ పీపుల్, రైట్. పెసిమిస్ట్ అంటే నిరాశావాది అని, హోప్లెస్. ఓకేనా, హోప్లెస్ పీపుల్ అన్నమాట, రైట్. సో ఆశావాది, నిరాశావాది అని, అంటే ఏదైనా సరే మంచి జరుగుద్ది అని చూసే వాళ్ళని ఆశావాది, ఆప్టిమిస్ట్ అంటాం. మంచి జరగదేమో అనుకునేవాడిని పెసిమిస్ట్ అంటాం. ఆప్టిమిస్ట్కి మీకు క్లియర్ డెఫినేషన్ ఏమొస్తుంది అంటే, ఆప్టిమిస్ట్ అంటే ద వన్ హూ లుక్స్ ఎట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. ఓకేనా, అంటే పాజిటివ్గా ఆలోచించేవాడిని ఆప్టిమిస్ట్ అంటాం, నెగిటివ్గా ఆలోచించేవాడిని పెసిమిస్ట్ అంటాం. ద వన్ హూ లుక్స్ ఎట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్, ఆప్టిమిస్ట్. ద వన్ హూ లుక్స్ ఎట్ ద డార్క్ సైడ్ ఆఫ్ ద థింగ్స్, పెసిమిస్ట్ అనమాట. ఓకేనా, కాబట్టి ఇది ఆప్టిమిస్ట్, పెసిమిస్ట్ అండి. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందా, కాదు, ఆశావాది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఇది. ఓకేనా, సో ఇది మనకి ఏంటంటే సో ఆన్సర్ అవుతుంది అనమాట, రైట్. సో నెక్స్ట్ ఇంకా మనకు 12th క్వశ్చన్ చూడండి, ఇక్కడ 12th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ వీడియోలో ఇది మీకు లాస్ట్ క్వశ్చన్ అండి. చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ అండర్లైన్ వర్డ్ ఇచ్చిన సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేశాడు, అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క యాంటోనిమ్ అడుగుతున్నాడు. ద కంపోజర్ ఆఫ్ ద కింగ్. కంపోజర్ అంటే మీనింగ్ ఏంటి, ఓకేనా. సో కంపోజర్ అంటే మీనింగ్ ఏంటంటే సో కామ్గా ఉండడం అండి, పీస్ఫుల్గా ఉండడం అంటూ ఉంటాం. ఓకేనా, అంటే సెల్ఫ్ కంట్రోల్గా ఉండడం అనమాట, రైట్. సో ఎలాంటి కోపం చూపించకుండా సెల్ఫ్ కంట్రోల్గా ఉంటే దాన్ని ఏమంటామంటే సో కంపోజర్ అంటూ ఉంటాం. ఓకేనా, కంపోజర్ అంటే మీనింగ్ ఏంటంటే కామ్నెస్ అనమాట, పీస్ఫుల్గా ఉండడం అంటూ ఉంటాం, రైట్. మరి అప్పుడు దానికి ఆపోజిట్ వర్డ్ ఏం తీసుకుంటాం చూడండి. ప్రిపేర్డ్నెస్ అంటే ఇది మనకు కామ్నెస్కి ఆపోజిట్ వర్డ్ అవుతుందా, కాదు. కరేజ్ అంటే ధైర్యం, ఓకేనా. కరేజ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ డేర్, ధైర్యం అంటూ ఉంటాం. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుందా, కాదు. గెస్చర్ అంటామా, లేదు. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే నర్వస్నెస్. చూడండి, పీస్ఫుల్గా ఉండడం, మంచిగా పీస్ఫుల్గా ఉన్నారు, దానికి ఆపోజిట్ ఏంటి, నర్వస్గా ఉన్నారని మీనింగ్ వస్తుంది కదా. పీస్ఫుల్గా ఉన్నారు అంటే బ్రెయిన్ అనేది మంచిగా కామ్గా ఉంది అండి. నర్వస్గా ఉన్నారు అంటే బ్రెయిన్ అనేది కొంచెం డిఫికల్టీలా, ఓకే, డిస్టర్బ్ అయింది అన్నట్టే కదా. సో కామ్గా ఉండడం, డిస్టర్బ్గా ఉండడం, కామ్గా ఉండడానికి ఆపోజిట్ డిస్టర్బ్ ఉండడం అవుతుంది కదా. కాబట్టి బ్రెయిన్ అనేది కామ్గా పీస్ఫుల్గా ఉంటే దాన్ని మనం అక్కడ కంపోజర్ అంటాం. అదే బ్రెయిన్ అనేది డిస్టర్బ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమంటాం అక్కడ నర్వస్నెస్ అంటాం,
ఓకేనా. కాబట్టి నర్వస్నెస్ అనేది ఇక్కడ కామ్గా ఉండడానికి ఆపోజిట్ వర్డ్ తీసుకోవచ్చు కదా. కాబట్టి అప్పుడు మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకు యాంటోనిమ్ అవుతుందండి. ఓకేనా, ఆప్షన్ సి అనేది ఆన్సర్, రైట్. ఇక్కడ మీకు చెప్పిన వొకాబులరీ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇదండి, ఓకేనా. ఇవి మీకు ఏంటంటే సో 6, ఓకేనా, ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 6 యొక్క ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ అండి. అర్థమైంది కదా అందరికీ? ఇదండి, రైట్. సో నేనైతే ఈ ఆఫర్ని మీకు పెట్టాను, ఇది అవైల్ చేసుకోండి. ఆఫర్ అనేది మీకు ఓన్లీ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది అండి. సో ఏపీ కోర్ట్ జాబ్ సంబంధించి 99 రూపీస్కే మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత కోర్టు జాబ్స్కి వెళ్తే అందులో ఉంటుంది అనమాట. లేకపోతే యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ డిస్ప్లే అవుతుంది. ఇది ఈ కోర్సు తీసుకోండి. ఈ కోర్సులో మీకు ప్రతి టాపిక్ యొక్క ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది అండి. దాని తర్వాత మీకు ఇంకా ఏంటంటే సో టాపిక్లో ఓకేనా, టాపిక్లో మీకు ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా. సో కోర్సు తీసుకోండి, 99 రూపీస్ ఆఫర్లో పెట్టాము. ఇది ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ 24th ఆగస్ట్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది అండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. అదేవిధంగా బుక్ అండి, బుక్ కావాలంటే కూడా బుక్ తీసుకోండి. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్లో అడగండి, బుక్ స్టాల్స్లో అడిగి తీసుకోండి బుక్. బుక్ స్టాల్స్లో లేవు సార్ తెప్పిస్తలేరు అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఆన్లైన్ ఆర్డర్ అనేది పంపిస్తాం అనమాట. ఓకేనా, ఇదండి, రైట్. ఇది మీకు ఏంటంటే ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 6 అండి. ఓకేనా, మీకు ఇంకా నేను ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ చేస్తూనే ఉంటాను. మీరు మాత్రం మన యూట్యూబ్ ఛానల్లో పెట్టే ప్రతి వీడియో చూడండి. వొకాబులరీ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను, ఆ సిరీస్ అందరూ చూడండి వెళ్ళి. ఓకేనా, ఎందుకంటే వొకాబులరీ క్వశ్చన్స్ చాలా వస్తాయి మీకు. బట్ వొకాబులరీ సిరీస్ చూసుకోండి క్లియర్గా. ఓకేనా. సో ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళైతే ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. మంచి రీచ్ వస్తే ఓకేనా మీకు ఇంకా మంచిగా వీడియోస్ అనేవి చేస్తాను. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.